టార్గెట్ ఫిక్స్ అయింది. టైం ప్రకారం వర్క్ కంప్లీట్ చేయాల్సిందే అంటుంది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో ఒక సంస్థ అనుకున్న మేరకు పనులు చేయడం లేదంటూ మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇలాగే ఉంటే ఊరుకునేది లేదని అంటున్నారు ఆయన. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, ఎందుకు ఆలస్యం అయ్యాయనే దానిపైన క్లారిటీ ఇచ్చారు ఆయన. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏకకాలంలో అనేక నిర్మాణాలను చేపట్టింది. అసెంబ్లీ, హైకోర్టు అధికారుల నివాసాలు సహా అనేక నిర్మాణాల పూర్తికి టార్గెట్ కూడా ఫిక్స్ చేసింది. అయితే ఆశించిన మేరకు పనులు జరగడం లేదంటూ షాపూర్ జీ పల్లోంచి కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులపై మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. పనుల ఆలస్యంపై సీఎం ఆఫీసులో సంజాయిషీ ఇవ్వాలంటూ మంత్రి నారాయణ ఆదేశించారు. ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్ చేయాలా, ఆ టార్గెట్ చేయనప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ చెప్తాను, ఫ్రంట్ డోర్స్ అన్నిటికీ ఆర్డర్ ఇచ్చుకున్నారు, తెచ్చేసారు, జరుగుతూ ఉంది. ఇంటర్నల్ డోర్స్ ఇంకా రాలేదని అడిగారు. యాక్చువల్గా ఇటువంటి మా లెవెల్లో మేము పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం మేము అడగటం, చెప్పటం, గట్టిగా చెప్పడం. ఈరోజు వాడు మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను. నేలపాడు దగ్గర నిర్మితమవుతున్న గెస్టెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎన్జీఓ టవర్స్ సముదాయాలను మంత్రి నారాయణ పరిశీలించారు. పెట్టుకున్న టార్గెట్ ప్రకారం నిర్మాణాలను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. సిఆర్డీ అయితే ఇమీడియట్ గా పర్మిషన్ ఇస్తుంది, బట్ వాళ్ళ ఫైనాన్షియల్ పర్మిషన్స్ వాళ్ళ కంపెనీలు తీసుకోవాలి, దానికోసం తీసుకుంటున్నారు. అది కూడా అయిపోగానే అది కూడా కంప్లీట్ చేయడం. ఈ విధంగా అమరావతి రాజధాని గత ప్రభుత్వం ఏదైతే నాశనం చేసిందో దాన్ని ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో పనులు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. టెక్నికల్ అంశాలు, వర్షాల కారణంగా ఇంకొంత ఆలస్యమైందని ప్రభుత్వం చెప్తోంది. ఏది ఏమైనా రికార్డ్ టైంలో అమరావతికి ఓ రూపు తీసుకొస్తామంటోంది ప్రభుత్వం. గ్రౌండ్ లో పైపులు ఇచ్చేస్తున్నాం, ఎవరి లైన్లు వేసుకోవాలన్నా ఆ పైపులో వేసుకోవాలి, దాంట్లో వేసుకోవాలి, అలాంటి సిస్టమ్. అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అవి చేయటానికి టైం ఎక్కువ పడుతుంది. అవి ఒకసారి అయిపోతే రోడ్డు అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒకసారి రేపు జూన్ లోపల, రేపు కమింగ్ జూన్ వర్షాలు వచ్చే లోపల గ్రౌండ్ లోపల ఏదైతే చేయాలో అవన్నీ కూడా కంప్లీట్ చేసేట్టుగా చేయమని చెప్పాం. ఆ విధంగా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఆ వర్క్ అయిపోతే వర్షాకాలం వచ్చినా ఆ వర్షాకాలంలో కూడా వర్క్ చేసుకుంటారు. సార్ సెకండ్ పోలింగ్ ఎంత వరకు వచ్చింది సార్? పోలింగ్ జరుగుతుంది, మొన్న అధికారులు ఇచ్చారు. 3 ఏళ్ల తర్వాత చూడండి, అమరావతి అద్భుతంగా కనిపిస్తున్నట్టు భరోసా ఇస్తోంది ప్రభుత్వం.